అందరికీ నమస్కారం। ఈ రోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే పద్మవ్యూహం యొక్క రహస్యం ఏమిటి। పద్మవ్యూహం శత్రు దుర్భేద్యం అతిరథ మహారథులకే అంతుపట్టనటువంటి ఒక గొప్ప రహస్యం। లోపలికి వెళ్ళిన కొద్దీ చావును దరికి చేర్చేటటువంటి మృత్యుబిలం వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీనిని చక్రవ్యూహం అని కూడా వ్యవహరిస్తారు। 7 వలయాల్లో రథ గజ తురక పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం। అసలు ఏంటి పద్మవ్యూహం, దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు, కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు, ఎందుకు తిరిగి రాలేకపోయాడు అనే విషయాల గురించి ఈ రోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం। అంతకన్నా ముందు మొదటిసారి కనుక మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ ద్వారా మన ఛానల్ను నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు। మొదటిగా ద్రోణుడికి అవమానం జరిగింది, అదేంటో తెలుసుకుందాం। భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడుగా ద్రోణాచార్యుడు నియమితమయ్యాడు। ఆపై 2 రోజుల యుద్ధం జరిగిన తరువాత ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడతాడు। దీనికి సిగ్గుపడి నేను ఈ రోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను, అది దేవతలు కూడా ఛేదించలేనిది, మహావీరుడైతే తప్ప దానిని ఛేదించడానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు। అదే పద్మవ్యూహం। ఇక పద్మవ్యూహం యొక్క నిర్మాణం ఏ విధంగా సాగిందనేది తెలుసుకుందాం। కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు। వివిధ దేశాధిపతులు తామర పువ్వులోని రేకులు మాదిరిగా నిలిచారు। వారి కుమారుడు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డారు। కర్ణుడు దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు। సైంధవుడు అశ్వత్థామ కృపాచార్యుడు శకుని కృతవర్మ భూరిశ్రవుడు శల్యుడు కౌరవులు వారి యొక్క కుమారుడు తమ స్థానాల్లో నిలిచారు। మహావీరులైనటువంటి పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు। ఆ రోజు అర్జునుడిని సంక్షప్తకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుకుని వెళ్లారు। దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుని పంపక తప్పించలేదు। కుమారా అభిమన్య, ఈ యొక్క పద్మవ్యూహంలో చొరబడడం నీకు నీ తండ్రి అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు। మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు। అభిమన్యుడు సమరోత్సాహంగా నా తండ్రి నాకు ఈ వ్యూహాన్ని ఛేదించేటటువంటి లోపల ప్రవేశించడం వరకు మాత్రమే చెప్పాడు। అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అని అన్నాడు। ఆ మాత్రం చాలు కుమారా, నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే నీ యొక్క వెనువెంటనే మేమందరం కూడా లోపలికి ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు। పక్కనే ఉన్నటువంటి భీముడు కూడా కుమారా, నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు, నీ వెంటనే నేను దృష్టద్యుమ్నుడు ద్రుపదుడు సాత్యకి విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రుసేనలను మట్టు పెడదాం అని భరోసా ఇచ్చాడు। పద్మవ్యూహం రచించినటువంటి ద్రోణుడు మెచ్చుకునేలాగా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను, అందరూ కూడా ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను అని సంకల్పం చెప్పినటువంటి అభిమన్యుడు అన్నంత పని చేశాడు। వ్యూహం నుండి బయటకు వచ్చేటటువంటి మార్గం తెలియకపోయినా కూడా ఏ మాత్రం కూడా జంకలేదు। తన సారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమన్నాడు। అప్పుడు సుమిత్రుడు అభిమన్యుణ్ణి మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు। నువ్వు బాలుడివి, నీ ఎదుట ఉన్నది ద్రోణుని యొక్క సైన్యం, వారు అతిరథ మహారథులు, అత్యంత క్రూరాత్ములు, నీ చేతిలో మరణించేవారు మాత్రం కాదు అని అన్నాడు। సారథి యొక్క సందేహాలను కొట్టిపారేసి మెరుపు వేగంతో మండేటటువంటి అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకొని పోయాడు అభిమన్యుడు। కౌరవ సేనలను కత్తితో కండగా నరకడం మొదలుపెట్టాడు। అతడి యొక్క దాటికి కురుసేన కకావికలమైంది। పద్మవ్యూహం చెల్లా చెదురైంది। కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు, బాణాల దెబ్బతో మూర్ఛిల్లపోయేలా చేశాడు। శల్యుణ్ణి దుశ్శాసనుణ్ణి స్పృహ తప్పిపడేలా చేశాడు। మరోవైపు అభిమన్యునికి సహాయం చేసేందుకు పాండవులు అతని వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు। అప్పుడు వారికి కౌరవుల యొక్క బావమరిది జయద్రుతుడు అంటే సైంధవుడు అడ్డు తగిలాడు।
ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించేటటువంటి వరాన్ని ఆ పరమేశ్వరుడి నుండి పొందాడు సైంధవుడు. దాంతో అతని యొక్క అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం మొత్తం కూడా పలాయనం చిత్తగించింది. మరోవైపేమో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణి పారిపోయేలా చేశాడు. అతని కొడుకైనటువంటి లక్ష్మణ కుమారుణ్ణి కోసల దేశాధితుడైనటువంటి బృహత్పుల్లుణ్ణి సంహరించాడు. యోధుల పరంగా వ్యూహపరంగా బలమైనటువంటి కౌరవ సేనలను ఎదుర్కోవడం కష్టమనేటటువంటి భావనను పటాపంచలు చేసేశాడు అభిమన్యుడు. యుద్ధంలో వీర విహారం చేస్తున్నటువంటి ఆ అభిమన్యుణ్ణి కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా కౌరవ యోధులందరూ కూడా యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై ఒక్కమాటుగా దాడి చేసేశారు. నిరాయుధుణ్ణి విరధుణ్ణి చేశారు. బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకుని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధాన్ని చేశాడు. అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఆ ఆయుధాలను ముక్కలు చేయగా గదాయుధంతో పోరును సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు అభిమన్యుడు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతన్ని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ కూడా ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుండి రక్తం దారులు కట్టింది. ఇద్దరూ కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. ముల్లోకాలను వెలిగించేటటువంటి సూర్యుడు అస్తమించినట్లయింది. అడవిని బూడిద చేసినటువంటి దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. విగత జీవుడైనప్పటికీ కూడా అభిమన్యుడిపై కౌరవులకు మాత్రం ఇంకా కసి తీరలేదు. వారందరూ కలిసి అతని శరీరాన్ని నిర్దాక్షిణ్యంగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుడి యొక్క మరణ వార్తను విని యుద్ధ వ్యూహాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి పద్మవ్యూహం పెద్ద రహస్యం చిక్కుముడిగా ఉండిపోవడానికి అసలు కారణం దాన్ని ఛేదించేటటువంటి నైపుణ్యం కేవలం నలుగురికి మాత్రమే తెలిసి ఉండడం. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించడం గురించి అభిమన్యుడి తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికే అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతూ ఉండగా సుభద్ర ఊకొడుతూ నిద్రపోయింది. అయితే ఆ తరువాత నుండి సుభద్ర గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు ఊకొట్టడం మొదలుపెట్టాడు. అది గమనించినటువంటి అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. 7 వలయాల్లో రథ గజ తురక పతాది సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహాన్ని గజ వధ ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పేశాడు. అయితే సుభద్ర నిద్రపోవడం గమనించినటువంటి అర్జునుడు చెప్పడం మానేశాడట. ఆ తరువాత ధర్మరాజు అభిమన్యుని యొక్క మరణ విధానమును అర్జునునితో ఈ విధంగా వివరిస్తాడు. అభిమన్యుని యొక్క మరణం తలుచుకొని పరిపరి విధములా రోధిస్తున్నటువంటి అర్జునుడితో, అర్జునా, నీవు సంశక్తులతో యుద్ధం చేయడానికి వెళ్ళావు కదా, ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. మేము ఎంత ప్రయత్నించినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాము. కాబట్టి నేను అభిమన్యుని వద్దకు వెళ్లి, కుమారా, వ్యూహమున ప్రవేశించుట మాకెవ్వరికీ కూడా తెలియదు. ముందు నీవు మార్గం చూపుతూ ప్రవేశించిన తర్వాత మేము నిన్ను అనుసరించి వస్తాము అని చెప్పాను. అందుకు అభిమన్యుడు అంగీకరించి వెంటనే తన రథముతో పద్మవ్యూహమును ప్రవేశించి కౌరవ సేనను చీల్చి చెండాడుతూ ఉన్నాడు. మేము కూడా అతన్ని అనుసరిస్తూ ముందుకు ఉరికాము. కానీ సైంధవుడు ఈశ్వర వరప్రభావమున మమ్ము అడ్డుకున్నాడు. మేము అతన్ని అనుసరించలేకపోయాము. అభిమన్యుడు అత్యంత పరాక్రమంతో అరివీర భయంకరుడై కౌరవ సేనను ఎదిరించి చీల్చి చెండాడి కర్ణాది వీరులను భయభ్రాంతులను చేశాడు. ద్రోణుడు, కర్ణుడు, కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు మొదలైనటువంటి కురువీరులు మూకుమ్మడిగా కలిసి అభిమన్యుణ్ణి ఎదుర్కొన్నారు. అయినా కూడా వెరువక అభిమన్యుడు లక్ష్మణ కుమారుణ్ణి, బృహద్బలుడు మొదలైనటువంటి రాజకుమారులను హతమార్చాడు. వారు తన యొక్క రథం విరగొట్టగా అభిమన్యుడు గదాయుధముతో వారితో తలబడ్డాడు. దుశ్శాసన కుమారుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ కూడా ఘోర యుద్ధం చేస్తూ కింద పడిపోయి గదాఘాతాలకు ప్రాణాలు వదిలారు. అలా అభిమన్యుడు తన తల్లిదండ్రుల మేనమామల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తూ వీర స్వర్గాన్ని అధిష్ఠించి అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు అని చెప్పాడు. అదంతా విన్నటువంటి అర్జునుడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాడు. తన కుమారుణ్ణి మరణించినటువంటి విధానం తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాడు.
తన కుమారుని యొక్క మరణించినటువంటి విధానం తెలుసుకొని మనసు వికలమై మూర్ఛపోయాడు. శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు అర్జునుడికి ఉపచారములు చేశారు. మూర్ఛ నుండి తేరుకున్న అర్జునుడు కోపంతో ఊగిపోతూ ముఖమంతా కూడా ఎర్రబడగా, అందరూ వినండి, ఇదే నా ప్రతిజ్ఞ. సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోపు చంపేస్తాను. సైంధవుడు అదంతా కూడా చూసి భయపడిపోయి, నిన్ను శరణు వేడినా, శ్రీకృష్ణుణ్ణి శరణు వేడినా, లేదు నన్నే శరణు వేడినా యుద్ధభూమి నుండి పారిపోతే తప్ప అతన్ని మాత్రం వదిలిపెట్టను. కౌరవ సేన ఏకమై నా మీద అస్త్రశస్త్రములు ప్రయోగించిన వాడిని మాత్రం వదిలే పనే లేదు. నేను ఈ ప్రతిజ్ఞ తప్పిన ఎడల గురుద్రోహం, బ్రహ్మహత్య, మద్యపానము మొదలైనటువంటి ఘోర పాపములు చేసిన వాడినవుతాను. దేవతలు, కింపురుషులు, రాక్షసులు వాడికి రక్షణగా వచ్చినా కూడా నేను మాత్రం వాడిని వదిలిపెట్టను. లేని ఎడల అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. వెంటనే తన యొక్క గాంధీవం తెచ్చి పూజాధికములు నిర్వహించాడు. నారి సారించాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. పాండవ సైన్యములో తూర్యనాదములు మిన్నుమింటాయి. సైనికులు సింహనాదములు చేస్తూ ఉన్నారు. అర్జునుడి యొక్క అక్షయ తునీరంలోని అస్త్రశస్త్రాలు వీరావేశంతో నృత్యాన్ని చేస్తూ ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి భీమసేనుడు అర్జునుడితో, అర్జునా, నీ వెంట నేనున్నాను, విజృంభించు, సైంధవుణ్ణి త్రుంచు. దేవదత్తము, పాంచజన్య ఘోషలు విని కౌరవ వీరుల గుండెలు పగులుతాయి. ఇది తథ్యమని అన్నాడు. జగన్నాటక సూత్రధారి తలుచుకుంటే అభిమన్యుడు మృత్యువు నుండి తప్పించుకునేవాడు. కానీ అతని ఆయుష్ మాత్రం 16 సంవత్సరాలు మాత్రమే. చంద్రుని ఆదేశానుసారమే అభిమన్యుడు మరణించాడట. దీని వెనుక కూడా ఒక రహస్యం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుని కుమారుడే వర్చస్సుడు అభిమన్యుడిగా జన్మించాడు. ఇక చంద్రుడు కొడుకును విడిచి ఉండలేక అతన్ని తిరిగి 16వ ఏటనే తిరిగి రమ్మని చెప్పి ఆదేశించాడట. దీంతో అభిమన్యుడు పద్మవ్యూహంలోనే చిక్కుకొని అక్కడే మరణించి చంద్రునిలో చేరుకున్నాడట. అంతేకాదు, అభిమన్యుడు మరణిస్తేనే కౌరవులపై అర్జునుడు పగ తీర్చుకుంటాడని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. ఎందుకంటే అప్పటి వరకు తన సోదరులతో యుద్ధం చేయడానికి గందరగోళంలో ఉన్నటువంటి అర్జునుడు తనకు ఒక్కసారిగా ఆగ్రహం కలిగేలా చేసింది కూడా అభిమన్యుడి యొక్క మరణం తర్వాతనే. అభిమన్యుడి యొక్క మరణమే పాండవులలో కౌరవులపై పగ తీర్చుకునే విధంగా చేసింది. అంతేకాదు, శ్రీకృష్ణుడికి అభిమన్యుడి యొక్క మరణంతో సంబంధం ఉందని పురాణంలో ఒక కథ కూడా ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అభిమన్యుడు గత జన్మలో అభికాసురుడు అనేటటువంటి రాక్షసుడు. ఇతను కృష్ణుడి మేనమామ కంసుడికి బంధువు. కంసుడితో పాటు అభికాసురుణ్ణి కూడా చంపుతానని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. దీంతో భయపడిపోయినటువంటి అభికాసురుడు ఒక క్రిమిగా మారి ఒక పెట్టెలో దాక్కుంటాడు. అర్జునుడితో వివాహం తరువాత సుభద్ర అనుకోకుండా ఒకరోజు ఆ పెట్టెను తెరవడంతో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు అభికాసురుడు. అతనే అభిమన్యుడిగా జన్మించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు పథకం ప్రకారం అతని యొక్క మరణానికి పద్మవ్యూహాన్ని ఎంపిక చేశాడు. అభిమన్యుడు మాత్రమే కాదు, మహాభారతంలో ప్రతి అక్షరం, ప్రతి పాత్ర ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. మంచి, చెడు, కపటం, మోసం, ప్రేమ ఇలా అన్నింటిలోనూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి మనకు గొప్పగా నేర్పించేటటువంటి గురువు ఏదైనా ఉందా అంటే అది మహాభారతం. మరి ఈ వివరణ మీ అందరికీ కూడా ఆసక్తికరంగాను అలాగే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరొక చక్కని వివరణతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.